హలో వ్యూవర్స్, హాయ్, వెల్కమ్ టు సువర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. అయ్యా, ఎవరన్నా సరే టీవీస్ కొంటే, అంటే ఎల్ఈడి టీవీ కావచ్చు, అదే స్మార్ట్ టీవీ కావచ్చు, అంటే ఆండ్రాయిడ్ టీవీస్ కావచ్చు, నార్మల్ హై క్వాలిటీ రిజల్యూషన్ అంటే హెచ్డి రిజల్యూషన్ నుంచి ఎలా అన్నా ఉండొచ్చు అనమాట. అయితే ఈ మధ్య కాలంలో టీవీ కొంటే ఒక 1 year 2 years తర్వాత దానికి మధ్యలో మనకి గీతలు వచ్చేస్తున్నాయి. గీతలు వచ్చిన తర్వాత వేస్ట్ అయిపోతుంది. అదేవిధంగా దాన్ని డిస్ప్లే మార్చాలంటే మనం ఎంత టీవీ బడ్జెట్ కొంటామో అంతకంత ఆఫ్ రేట్ పెట్టి మళ్ళీ దాన్ని మార్చాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. అయితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ ఒక శుభవార్త, సువర్ణ వార్తను అయితే నేను ఈరోజు మీ ముందుకు తీసుకుని వచ్చేసాను. అది ఏంటంటే, మన నెల్లూరులో ఈ సమస్యకి, అంటే ఏదైతే టీవీకి సంబంధించి లైన్స్ గీతలు వస్తున్నాయో అవన్నీ ఒక మిషన్ ద్వారా మనకి క్లియర్ చేయడానికి ఒక కొత్త ఆధునిక పరిజ్ఞానాన్ని మొత్తాన్ని ఇక్కడ ఒక మిషనరీ సెటప్ చేసి ఆ గీతలన్నింటినీ కూడా డిస్ప్లే మార్చాల్సిన అవసరం లేకుండా ఒక లైన్స్ అనేది ఏదైతే ఉంటాయో దాన్ని క్లియర్ చేసేసి యాజ్ యూజువల్ ఏ విధంగా మన రిజల్యూషన్ ఉందో యాజ్ ఇట్ ఈజ్ ఇస్తారనమాట. ఒక బ్రాండ్ అని కాదు, అన్ని బ్రాండ్ టీవీస్ ఇక్కడ రిపేర్ చేయబడతాయి. అక్షిత ఎలక్ట్రానిక్ అనేవాళ్ళు ఒక సువర్ణ అవకాశాన్ని అయితే మనకి ప్రైవేట్ పెట్టారు. అయితే దీని అడ్రస్ మనం చూసుకున్నట్లుగానైతే ప్రజెంట్ డోర్ నెంబర్ 23-858 నియర్ రవీంద్ర భారతి స్కూల్, రమేష్ రెడ్డి నగర్, నెల్లూరు 524003. ఇది అనమాట క్లియర్ పిక్చర్ అడ్రస్. దీనికి ఒకసారి లోపలికి వెళ్ళి మనం చెక్ చేద్దాం అనమాట. అసలు ఏమేమి టీవీస్ ఉంటాయి, ఏ విధంగా వీళ్ళు రిపేర్ చేస్తున్నారు, ఎంత కాస్ట్ పడుతుంది, తక్కువ ఉంటుందా, లేకపోతే డిస్ప్లేలు చేంజ్ చేస్తున్నారా లేదా అనే ప్రతి విషయాన్ని కూడా ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మొత్తం తెలుసుకుందాం. ఏంటి ఇంత పెద్ద సంస్థ ఒకటి పెట్టి అందరికీ సేవ చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని మీరు తీసుకెళ్తున్నారు. ఖచ్చితంగా. చాలా టీవీస్ ఉన్నాయి. అదేవిధంగా కొన్ని ఇక్కడ సంబంధించి బోర్డ్స్ అనేది కూడా రిపేర్ చేస్తూ ఉన్నారు. వీటికి సంబంధించి ఏమేమి బోర్డ్స్ రిపేర్ చేస్తున్నారు, ఇవంటే క్వాలిటీ చెకప్ కూడా చేస్తున్నారు. దాంట్లో పవర్ అనేది జనరేట్ అవుతుందా లేదా, దాన్ని మళ్ళీ ప్రాబ్లమ్స్ లేకుండా రెక్టిఫై చేసే విధంగా ఇక్కడ మొత్తం ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది ఎంప్లాయీస్ ఇక్కడ ఉన్నారు. ప్రతి పార్ట్ అంటే హాస్పిటల్లో మనం వెళ్ళిన తర్వాత హార్ట్ నుంచి ప్రతి ఒక్కటి ఎట్లా చెకప్ చేస్తారో అదేవిధంగా ఇక్కడ కూడా చెకప్ చేసుకుంటూ ఉన్నారు అనమాట. కొత్త ఆధునిక పరిజ్ఞానాలు వచ్చేసాయి కాబట్టి ఇంకా ఇదే విధంగా చెక్ చేస్తారు అనమాట. హార్ట్ బీట్, పల్స్ రేట్ ఎట్లా చెక్ చేస్తారో ఈ విధంగా చేస్తున్నారు. అసలు మొత్తం చూద్దాం దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంది. ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం. మా దగ్గర ప్యానల్కి రిపేర్కి సంబంధించి అడిషనల్గా బౌండింగ్ మిషన్ అనేది కొత్తగా లాంచ్ చేసాం. ఓకే, ఆల్రెడీ నెల్లూరులో కూడా ఉన్నాయి, కానీ మా దాంట్లో స్పెషల్ ఏంటి అంటే ఇట్లాంటి అట్మాస్ఫియర్ మీకు నెల్లూరు లేదా మేమే లాంచ్ చేసాం. ఇంత హైలో అసలు వాస్తవం చెప్పుకోవాలంటే సార్, ఇది అంతా ఎలా ఉందంటే ఒక పేషెంట్ని తీసుకొని వచ్చి పడుకోబెట్టి స్కానింగ్ తీసి, ఎక్స్రేలు తీసి, ఐసీయూలో పెట్టి ఏమేమి బాగాలేదు మొత్తం తీసి, అంటే పెద్ద స్కానింగ్ రిపోర్ట్ చేస్తారు కదా. సో ఆ విధంగా ఈ టెక్నాలజీ అంతా ఉంది. అసలు దీన్ని స్థాపించడానికి గల కారణం ఏంటి, అసలు ఇవి ఎందుకు పెట్టారు, అందరికీ ఈ విధంగా వాళ్ళకి సర్వీస్ అందించాలన్నా లేకపోతే ఏంటి? అంతే సార్, యాక్చువల్గా టీవీ ప్రాబ్లం వచ్చి మధ్యలో గీతలు వచ్చినా ఇంకేదైనా ప్రాబ్లం వచ్చినా ప్యానల్ మార్చేసారు. అంటే ఈ డిస్ప్లేని తీసేస్తున్నారు. అంటే ఈ డిస్ప్లే సపరేట్గా ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్టు అంటే వ్యూవర్స్ మీరు కొంచెం దగ్గరకు వస్తే కనిపిస్తుంది. ఇది డిస్ప్లే అనమాట, సపరేట్గా తీసేస్తున్నారు. తీసేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నాయి లైన్స్. ఇవి చాలా కూడా ఎక్కువ కూడా వస్తుంటాయి కదా. ఒక్కోసారి రెండే వస్తుంది, ఒక్కోసారి సింగిల్ లైన్ గా వస్తుంది. మనం ఏ వచ్చినా కూడా మన మిషన్ లో క్లియర్ చేయొచ్చు. ఈ లైన్స్ మెయిన్ రీజన్ వచ్చి ఈ కాఫ్ ఉంది కదా, దీని కాఫ్ అంటారు. ఈ కాఫ్ చేంజ్ చేసామంటే ఈ లైన్స్ అనేవి క్లియర్ అవుతాయి. ఒకవేళ ఎక్కువ ఉన్న కలర్ వేరియేషన్స్ ఉన్నా కానీ ఈ కాఫ్ చేంజ్ చేస్తే అయిపోద్ది. ఎక్కువ లైన్స్ ఉన్నా కూడా ఈ కాఫ్ చేంజ్ చేస్తే క్లియర్ అవుతుంది. ఓకే, అది మెయిన్ ఏంటంటే కంపెనీలో అనుకోండి ఇదే ప్యానల్ కావాలంటే 10,000, 12,000, 9,000 ఆ రేంజ్ లో ఉంటుంది. మా దగ్గర ఏంటంటే కాఫ్ చేంజ్ చేసి 2,500 రూపాయలకి కస్టమర్ ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ కంపెనీ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఏమంటారు, అయ్యా మాకు ఇది కుదరదు, మొత్తం డిస్ప్లే చేంజ్ చేసుకుని అంటారు. అది కంపెనీ రూల్ ప్రకారం వాళ్ళు ప్యానల్ చేంజ్ చేసేయాలి. బట్ మనకేంటి అంటే రూల్స్ అనేది ఏం లేదు కాబట్టి మన కస్టమర్ ఎలా అయితే హ్యాపీ ఫీల్ అవుతుందో మనం అలా రిపేర్ చేసి ఇవ్వాలి కాబట్టి మనం తక్కువ బడ్జెట్ లో ఆఫ్ చేంజ్ చేసి కస్టమర్ పర్ఫెక్ట్ క్వాలిటీ రిటర్న్ చేయాలి. 2,500 రూపీస్ కి ఇక్కడ
32 ఇంచ్ 2500 లేకపోతే 3000 4000 మ్యాక్సిమం పెద్ద టీవీ అయితే 3000 5000 కూడా అనుకోండబ్బా. 5000 ఏడా 50,000 ఏడా 20,000 ఎక్కడ. ఇవన్నీ కూడా ఏంటంటే అద్భుతమైనటువంటి అవకాశం ఇది. మళ్ళీ చెప్తున్నాను, మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి ఎల్ఈడి టీవీకి సంబంధించి ఏమైనా ప్రాబ్లం కానీ వచ్చినట్లుగానైతే ఒక్కసారి కింద మా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. ఎక్కువ డబ్బులు అది ఎక్కడంటే అక్కడ ఖర్చు చేయదు, డబ్బులు ఊరికే రావు కదా. సో రండి. అయితే ఇదనమాట, ఈ స్టిఫ్ అనేది క్లియర్ చేసుకుంటే మనకు అయిపోతుంది. ఈ కాఫ్ క్లియర్ కొత్తది వేసుకుంటే సరిపోతుంది. ఓకే. అయితే ఇది ఆ మిషనరీలో పెట్టి చేయాల్సి ఉంటుందా? ఈ కాఫ్ ఏంటంటే తీసేసి వేరే కొత్తది వేసి అతికించేటప్పుడు మనం ఈ మిషన్ లో పెట్టి చేస్తాం. అంటే ఈ మిషనరీ మొత్తం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు సెటప్ అంతా? బెంగళూరు నుంచి తీసుకొచ్చాము. స్టార్ ఎంటర్ప్రైజెస్ అని ఓకే, అక్కడి నుంచి తీసుకొచ్చాం. మాకు దీని అవుట్పుట్ చాలా బాగుంది. మిషనరీలో కూడా చాలా రకాలు ఉన్నాయి. అవును, మేము బెస్ట్ ఏది కరెక్ట్ గా ఏది ఉంటుంది అని ఓవరాల్ గా రీసెర్చ్ చేసుకుని మా వైపు నుంచి పర్ఫెక్ట్ అనుకున్నది స్టార్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళది ఈ మోడల్. ఓకే. ఆ స్ట్రిప్ కి ఇందాక మనం ఏదైతే చూసామో ఆ స్ట్రిప్ దానికి సంబంధించింది ఇదంతా? దానికి సంబంధించి. ఓకే, ఇది ఇలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైనా కొత్త కాఫ్ వేస్తే ఈ వైపు కానీ ఈ ప్యానల్ వైపు అంటారు, ఇది పీసీబీ వైపు అంటారు. ఈ ప్యానల్ వైపు అతికించాలన్నా ఈ మనం మిషనరీలో పెట్టి చేయాల్సి ఉంటుంది. జస్ట్ పీసీబీ వైపు అతికించాలన్నా కూడా ఈ మిషన్ లో పెట్టి చేయాల్సి ఉంటుంది. ఓకే. కాఫ్ చేంజ్ చేయాలంటే మేబీ ఈ మిషన్ లోనే అవుతుంది, ఇంకా బయట కాదు. అందుకని పర్టికులర్ గా ఈ బాండింగ్ మిషన్ నేను తెప్పించుకున్నాను. ఓకే. అంటే ఇది అతికించడం కానీ మొత్తం కూడా అదే చేస్తుందా, లేకపోతే మాన్యువల్ గా మనం చేయాల్సి? మాన్యువల్ గా పొజిషన్ పెట్టుకోవాలి, కరెక్ట్ అలైన్మెంట్ చేసుకోవాలి, కరెక్ట్ సీటింగ్ చూసుకోవాలి. మనం మాన్యువల్ గా చేయాలి, ఎక్కడైనా మాన్యువల్ గా చేయాలి ఖచ్చితంగా. అదే ఇంత ఎక్విప్మెంట్ కదా ఇది. ఎంత పడి ఉంటుంది, ఎంత అయి ఉంటుంది సుమారు మిషన్? 3.5 lakh. ఓకే. ఓన్లీ చూడు, అంటే మన డిస్ప్లే తయారు చేయడానికి మాత్రమే ఓన్లీ ఈ మిషన్ వరకు 3.5 lakh. అక్కడ ఉన్న వేరే ఎక్విప్మెంట్ ఒకటి ఉంది, అది కెమెరా. అది ఈ కాఫ్ ఏదైతే చేంజ్ చేస్తామో అప్పుడు గ్లాస్ వైపు చిన్న లైన్స్ ఉంటాయి, ట్రాక్స్. అవి మనకు కనిపించవు, అవి మనం డిస్ప్లేలో చూస్తామా? ఒకసారి చూద్దాం అది ఎట్లా ఆన్ చేసి. ఇవా ఇప్పుడు మనం చూసినటువంటి క్యామ్ అన్నమాట ఈ మిషన్. ఓ ఓకే. ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అసలు చాలా మైనర్ చిన్నవే కదా. అవి ఏదైనా పాడైనా కానీ ఇప్పుడు ఆల్రెడీ డాట్ పడి ఉన్నాయి కదా, అయ్యే కదా. డిస్ప్లే ప్రాబ్లమ్స్ అనేది రకరకాలుగా ఉంటాయి. నో పిక్చర్ రావచ్చు, కొన్ని గీతలు రావచ్చు, కొన్ని అడ్డ లైన్లు రావచ్చు. ఏదైతే మన మిషన్ లో తయారయ్యే విధంగా ఉంటుందో ఈ కాఫ్ చేంజ్ చేసి కానీ. అంటే ఇప్పుడు మనం చూస్తుండేది మొత్తం ఇప్పుడైతే మనం చూసాం కదా సార్, ఇది ఒక్కోసారి ఇట్లా వస్తుంది, ఒక్కోసారి గీతలు వస్తాయి, ఒక్కోసారి ఇప్పుడు వైట్ రకరకాలుగా మారుతూ ఉన్నది. సో దాన్ని కూడా ఇప్పుడు మనకు ఇప్పుడు లైవ్ లో క్లియర్ చేయబోతున్నాం కదా. ఓకే, అది షూర్ సార్. అయితే ఇప్పుడు మనకి ఏ సమస్యతో టీవీ వచ్చింది? డిస్ప్లే బాగా పనిచేయట్లేదు అనే కదా. డిస్ప్లే పనిచేస్తుంది కానీ దాని మీద గీతలు వస్తున్నాయి. ఆ గీతల్ని క్లియర్ చేయడానికి మనం ఈ మిషనరీ తీసుకొచ్చాం. ఓకే. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ 2 గీతలు ప్లస్ ఇక్కడ ఒక గీత ఉంది. అవును. దీన్ని ఎలా క్లియర్ చేయాలి ఏంటంటే మీకు లైవ్ లో చేసి చూపిస్తాను. ఖచ్చితంగా చేద్దాం. ఈ లైవ్ లో ఈ కాఫ్ మార్చాల్సి ఉంటుంది. కాఫ్ మార్చి నేను మీకు చూపిస్తాను ఎలా తయారు చేయాలి. ఫస్ట్ ఈ కాఫ్ రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలంటే ఫస్ట్ ఈ పీసీబీ నుండి కాఫ్ రిమూవ్ చేయాలి. ఓకే. చాలా చిన్నవి ఉంటాయి కదా సార్ ఇవి. చాలా జాగ్రత్త చేయాల్సి ఉంటుంది, చాలా టైం టేకింగ్ తీసుకోవాలి. అంటే ఒక పేషెంట్ని ఎలా అయితే ట్రీట్ చేస్తారో అదే విధంగా డిస్ప్లేని కూడా ట్రీట్ చేస్తున్న పరిస్థితి. అయితే ఇది మాత్రం చాలా సూపర్ ఐడియా. అసలు ఈ ఐడియా రావడం కూడా మీకు చాలా జెన్యూన్. అసలు ఇటువంటి కదా ప్రజలకు ఉపయోగపడేది. ఇందంగా తీయాలి. అవును సార్, చాలా ఫస్ట్ ఇక్కడ క్లియర్గా నీట్గా క్లీన్ చేసుకున్నాం. క్లీన్గా నీట్గా చేసుకోవాలంటే G450 అంటారు ఈ లిక్విడ్. అది అసలు కంటికి కూడా కనిపించట్లేదు తెలుసా ఆ స్ట్రిప్స్. కనిపించదు సార్, మేము మైక్రోస్కోప్ లో పెట్టి చూస్తాం. మేము కూడా ఇది క్లీనింగ్ అనేది నార్మల్ గా చేస్తూ ఉంటాం కాబట్టి అది అలవాటు. అది అప్లై చేసి ఒక 30 seconds ఉంచాక ఓకే అసిట్యూన్ అంటారు. ఈ లిక్విడ్ తో అది క్లీన్ చేస్తే డస్ట్ అంతా క్లీన్ అవుతుంది.
నాకైతే నిజంగా ఒక ఎమర్జెన్సీ వార్డులో కూర్చున్నట్టే ఉంది అబ్బాయి, ఎక్విప్మెంట్ అనేది చూస్తుంటాను. ఏదో హైడ్రోజన్ పెరాక్సైడ్ తీసుకొని దెబ్బ తగిలినట్టు రుద్ది ఆ కాటన్స్ ఇక్కడ పెట్టుకొని ఒకవేళ చూసుకోవాలంటే మీరు కూడా డాక్టరే, టీవీస్ డాక్టర్ అంతే అంతే ఖచ్చితంగా. అంటే ఒక 30 seconds అలా ఉండాలి. 30 seconds ఆగామంటే అక్కడ కిందంతా గమ్ ఉంటుంది. మనం ఏదైతే J450 అప్లై చేస్తామో అదంతా పైకి వచ్చేస్తుంది. అప్పుడు మనం SCQ-తో మీడియేట్ చేసేసి ఏం లిక్విడ్ అది? అసిక్యూనా ట్యూన్ అదే కదా, లిక్విడ్లని ట్యూన్లు అయిపోతున్నాయి కొన్ని మధ్య. వేవర్స్ మంచి ఖర్చీఫ్ ఉన్నట్టుంది కదా, ఎంత ఉంది? అరిచేత అంత ఉంది. ఒక్క క్లాత్ 100 rupees. ఇది ఊర్లో జస్ట్ అక్కడ తుడిచేస్తే ఇది వేస్ట్ అయిపోద్ది. ఇది సెకండ్ దానికి పెట్టేదానికి అయిపోద్ది అరకట్ట. దాంట్లో పెట్టి చెక్ చేసుకోవాలనా? ఇవే యాక్చువల్గా ఇవనేది ప్యానల్ పాడైపోతే కట్ అయిపోతాయి ఈ ట్రాక్స్. ఓకే, ఇప్పుడు కట్ అయినట్టేనా అవి? కట్ అయ్యింది ఇంకా నా వేస్ట్ ఇది. అట్లా కాకుండా పర్ఫెక్ట్ గా లైన్స్ ఇలా ఉండాలి. ఇక్కడ ఉన్నాయి కదా, ఓకే. ఈ పర్ఫెక్ట్ లైన్స్ అంటే మనం కాఫ్ వేసి రెడీ చేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు కాఫ్ వేసిన వేస్ట్ అయిపోద్ది ఇది. ఇంకా మనం ఏం చేయలేం. ఇది డిస్ప్లే చేంజ్ చేసుకోవాల్సిందేనా? గ్లాస్ లో కట్ అయింది కాబట్టి మనం ఏం చేయలేం. మామూలుగా అయితే ఇది ఏదైతే మనం కాఫ్ తీసామో దీంట్లో ఐసీ షార్ట్ అవుతుంది. ఓకే, ఇది షార్ట్ అయ్యి ఇక్కడ ఒక్కో ట్రాక్ వచ్చి ఒక్కో లైన్ ఉంది. ఇక్కడ సమ్ లైన్స్ ఉన్నాయి కదా, అంటే ఇది 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 ఐసీ ఉంటుంది. ఇది ఈ దీంతో పక్కన కనిపించనమాట, ఇంత చిన్న చిన్న లైన్స్ ఉంటాయి. ఇప్పుడు మన కెమెరాలో చూసింది అయితే మధ్యలో ఉండేది ఐసీ. ఓకే, దీనికి దీనికి ఏమైనా లైన్స్ డిఫరెన్స్ వస్తే ఇంకా షార్టేజ్ అయిపోద్దా? అంటే ఇది కాకుండా మనం ఇందాక మీరు చెప్పినట్టు ఇది కొత్తది. ఐసీ షార్ట్ అయినప్పుడు మనకు ఆ విధంగా లైన్స్ వస్తాయి. ఓకే, మనం ఈ విధంగా కొత్తది వేసేసుకొని అది రెక్టిఫై చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ లైన్స్ క్లియర్ అయిపోతాయి ఇది వేస్తే? ఓ చూడు, అసలు వేస్ట్ అంటే ఈ డిస్ప్లే మొత్తం వేస్ట్ అయ్యేదాన్ని వేస్ట్ కానివ్వకుండా స్ట్రిప్ చేస్తున్నట్టు. ఇది టెక్నాలజీ అంటే, ఇది టెక్నిక్. అంటే ఎగ్జాక్ట్గా కరెక్ట్గా దానికి సెట్ అవుతుంది, సింక్ అవుతున్నా లేదు చెక్ చేసుకొని స్టిప్ చేయాలన్నా? చలో, అంటే దీనికి డిస్ప్లే టచ్ స్క్రీన్ ఉంటుందా? అంటే దేనికి సంబంధించి? హీట్కి సంబంధించి? ఇది పైనుంచి కిందకి ప్రెస్ చేస్తే కాఫ్ అతుక్కుంటుంది. కానీ 230 volts ఏసీ టెంపరేచర్ మీద ఈ హెడ్ అనేది కిందకి ఈ కాఫ్కి తగిలి ఈ పీసీకి తగిలితే అది అతుక్కుంటుంది. ఓకే, ఇది ఒకసారి ఇప్పుడు చూద్దాం మనం ఏ విధంగా అనేది. అంటే దీన్ని మనం కరెక్ట్ పొజిషన్లో పెట్టుకోవాలన్నా? అది చాలా చాలా చిన్నదిగా ఉంది. పొజిషన్ తప్పితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. కరెక్ట్ పొజిషన్లో పెట్టుకోవాలి. దీనికోసంగా మనం నేర్చుకునేటప్పుడు మాకు 1 week అలా ట్రైనింగ్ ఇస్తారు. అంతా ప్రాపర్గా నేర్చుకున్న తర్వాత మనం బయటకు వస్తాం. మనం బయటకు వచ్చి ప్రాక్టికల్ చేసిన తర్వాత ఇంకా అప్పుడు మన కస్టమర్ స్టడీస్ ఏదైతే ఉన్నాయో వాటిని హ్యాండిల్ పీసీబీకి అతికిస్తాం. ఇంకా గ్లాస్ బాయ్ అతికించాం, ఇప్పుడు పీసీబీ బాయ్ అతికిస్తాం. ఓకే, ఒకసారి ట్రై చేద్దాం. కరెక్ట్ పొజిషన్ చూసుకున్న తర్వాత ఆ రబ్బర్ అనేది ఫిక్స్ చేసి అది హీట్ అవుతుందా మిషన్ అక్కడికి వెళ్ళి లైట్గా? ఇది ఇక్కడ 230 volts ఏసీ వస్తుంది. అక్కడ ఏసీ వచ్చినట్లయితే ఇక్కడ టెంపరేచర్ బాగా హీట్ వస్తుంది. ఆ హీట్ మీద ఇది ఎప్పుడైతే కింద అనుకుంటుందో అప్పుడే ఈ కాఫ్ వెళ్ళి ఈ పీసీబీకి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఓకే ఓకే ఓకే.
అట్లా ఎంత టైం తీసుకుంటుంది అది? 30 seconds తీసుకుంటాం. 13 30 హాఫ్ మినిట్. ఎస్, కంప్లీట్ అయిపోయింది. ఓకే. అంటే ఎంతవరకు ఫిట్ అయింది అనేది మనం ఇప్పుడు చెక్ చేసుకోవాలి. ఓకే. చూస్తారు కదా ఇందాక ఇక్కడ 2 గీతలు, అవును. ఒక గీత ఉన్నాయి. అవును. ఇది కొత్తది వేయడం వల్ల అక్కడ 2 ఇక్కడ 1 మొత్తం క్లియర్ అయిపోయాయి. Yes. ఇప్పుడు పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. క్వాలిటీ కూడా ఏం తేడా లేదు కదా? కొంచెం కూడా డిఫరెన్స్ సార్. ఎగ్జాక్ట్ ఇంతకు ముందు మీకు ఎలా వస్తుంది ఇప్పుడు కూడా అలాగే వస్తుంది. చాలా 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 ఎక్సలెంట్ ప్రాసెసర్. అసలు అక్షిత ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఇటువంటి ఆధునిక ప్రజ్ఞానాన్ని తీసుకురావడం మన నెల్లూరు ప్రజలకు అందించడం చాలా చాలా గర్వకారణం. అయితే చాలా చాలా సూపర్ అబ్బాయి ఇది. సో అదనమాట ఇక్కడ చూస్తున్నాం కదా, కస్టమర్లు కూడా ఆటోమేటిక్గా వాళ్ళే తీసుకొచ్చారు. ఇప్పుడు ఇక్కడ టీవీ ఉంది. అసలు ఏ విధంగా ఏంటి ప్రాబ్లం ఏందో కూడా ఒకసారి లైవ్లో చెక్ చేద్దాం. డిస్ప్లే ఆన్ అయ్యాక ఇట్లా గీతలు వచ్చేస్తున్నాయి. ఇవి ఏంటని ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఒకసారి చూద్దాం. డిస్ప్లే ఆన్ అయిన తర్వాత ఈ విధంగా ఎల్లోయిష్గా, బ్లూయిష్గా, రెడ్డిష్గా కొన్ని వస్తూ మల్టీ ఉంటుంది. కలర్స్ లో గీతలు ఓకే ఓకే, ఖచ్చితంగా. అవి ఏంటని ఒకసారి చెక్ చేసి చెప్తాం. ఓకే, రైట్. వాస్తవానికి టీవీ తీసుకొచ్చిన తర్వాత పైన ప్యానల్ తీస్తే లోపల ఈ విధంగా ఉంటాయి. పైన డోర్ తీసాక లోపల ఇది పవర్ బోర్డు, మెయిన్ బోర్డు, టీకాన్ రిలేటెడ్ ప్యానల్. ఓకే ఓకే. ఇప్పుడు ఒకవేళ పవర్ బోర్డు అన్నారు కదా, ఇది ప్రాబ్లం అయినా కానీ చేస్తారా? చేస్తాను. క్యాజువల్ గా ఎలా ఉంటుందంటే మీకు నో పవర్ అనే ఆప్షన్ లో పవర్ పీసీబీ ఫెయిల్యూర్ అవుతుంది. కంపెనీలో ఏంటంటే మీకు టోటల్ పీసీబీ చేంజ్ చేస్తారు. అదైతే ఒక 3,500 ఆ రేంజ్ లో ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ. మనం ఏంటి అంటే ఇది ఏ కాంపోనెంట్ ఫెయిల్ అవుతుందో ఆ కాంపోనెంట్ వరకే చేంజ్ చేస్తాం. అలా చేంజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కస్టమర్ కి కాస్ట్ ఆఫ్ ఇది తగ్గుతుంది. అంతే కదా? అయితే తగ్గుతుంది. మొత్తం తీయడానికి ఒక చిన్నది ఒక స్క్రూ తీయడం తేడా ఉంది కదా? అంతే కదా. మనం 1,200-1,500 తీసుకొని అదే పీసీబీ రిపేర్ చేసి ఇచ్చేస్తాం. పర్ఫెక్ట్ గా నీట్ గా వచ్చేస్తుంది. ఓకే, సూపర్. సేమ్ టైం అట్లాగే మెయిన్ బోర్డ్ లో కొంతవరకు రిపేర్ చేస్తాం. మాకు తప్పకుండా మార్చాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఇంకా కంపెనీలో కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి మన దగ్గర ఏదైనా తక్కువ కుదిరితే అది తీసుకొచ్చి వేస్తాం. ఒకవేళ కంపెనీలో ఈ బోర్డు దొరకలేదు అంటే మనం యూనివర్సల్ గా ఒక బోర్డు సెట్ చేసి ఇచ్చేస్తాం. దానికి కూడా మనం 2,500 చార్జ్ చేసుకుని అలా ఇచ్చేస్తాం, డిపెండ్ ఆన్ సైజ్. ఓకే, ఇది మెయిన్ బోర్డు ఉంటుంది. ఇది కొన్ని ఓల్డ్ మోడల్స్ టీవీలో పీసీబీ దొరకదు, ఫెయిల్యూర్ వచ్చింది అంటే మనం దీనికి అది యూనివర్సల్ బోర్డు కూడా సెట్ చేస్తాం. అది కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది. ఓకే, ఈ బోర్డు ఇది పవర్ బోర్డు. ఈ మెయిన్ బోర్డు ఫెయిల్యూర్ అయితే కంపెనీలోనే దొరకదు, బయట దొరకని పక్షంలో ఓకే ఇలాగా మనం యూనివర్సల్ బోర్డు అని దొరుకుతుంది. ఇది వేసి ఈ బాక్స్ లో ఇలా ఫిక్స్ చేసి ఇలా ఫిక్స్ చేసేస్తాం అనమాట. మీకు ఎగ్జాక్ట్లీ క్వాలిటీతో వస్తుంది, తక్కువ ప్రైస్ అయిపోతుంది. ఓకే, ఇదైతే 2,500 తో మీకు పవర్ వర్కింగ్ లోకి వచ్చేస్తుంది. మీ టీవీ ఓకే స్టాండర్డ్ గానే ఉంటాయి. స్టాండర్డ్ గానే ఉంటుంది, 100% వర్క్ అవుతుంది. ప్రాబ్లం అయితే ఏం రాదు. ఓకే, ఎప్పుడైనా ఫ్యూచర్ లో ప్రాబ్లం వచ్చినా మీకు తక్కువ బడ్జెట్ తో అయిపోతుంది, కానీ ఇవి చాలా బాగా వర్క్ అవుతుంది. సూపర్ అన్న. ప్రతిదానికి ఆల్టర్నేటివ్ ఉందన్నమాట. ప్రతిదానికి ఆల్టర్నేటివ్. అట్లాగే దీని లోపల ఎప్పుడైనా పిక్చర్ కనిపించకుండా వాయిస్ వినిపిస్తుంటే బ్యాక్ లైట్స్ అని ఉంటాయి లోపల. ఈ స్క్రీన్ మనకు కనిపించాలంటే లైట్స్, స్క్రీన్ వెనకాల బ్యాక్ లైట్స్ అని ఉంటాయి. మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇవేనా లైట్స్ అన్ని కూడా? ఇక్కడ మాకు అన్ని కంపెనీ లైట్స్ అవైలబిలిటీలో ఉంటాయి. కింద ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇవన్నీ లైట్స్ అవన్నీ లైట్స్ డిస్ప్లేకి సంబంధించినవి. మా అక్షిత ఎలక్ట్రానిక్ స్పెషల్ ఏంటి అంటే మేము బ్యాక్ లైట్స్ మార్చిన తర్వాత 3 months వారంటీ ప్రొవైడ్ చేస్తాం. 3 months లోపల కస్టమర్ కి ఏదైనా రిపీట్ అయ్యింది అంటే మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో 3 months లో కస్టమర్ కి చేంజ్ చేసి చేస్తాం. ₹1 కూడా కలెక్ట్ చేయాలి. సూపర్ గుడ్ సర్వీస్ కదా, సూపర్ ఎక్సలెంట్ సర్వీస్. ఇలా ఉండాలన్న సర్వీస్. అదే విధంగా మనం ఇక్కడ ఇందాక పవర్ బోర్డు చెక్ చూసుకున్నాం కదా, ఆ పవర్ బోర్డు సెక్షన్ ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వస్తే ఇక్కడ రిపేర్ చేస్తారా? పవర్ బోర్డు కానీ మెయిన్ బోర్డు కానీ ఏదైనా ప్రాబ్లం అయితే మేము ఇక్కడే రిపేర్ చేస్తాం. ఓకే, టెక్నీషియన్స్ దగ్గర టెక్నీషియన్స్ ఉన్నారు, దానికి సంబంధించి ఓకే వాళ్ళు అది రిపేర్ చేసి ఇచ్చేస్తారు. రిపేర్ చేసిన తర్వాత మేము కొద్దిసేపు అబ్జర్వేషన్ లో పెట్టుకుని ఇస్తాం. ఎట్లా పనిచేస్తుంది, మనం చేసిన వర్క్ ఎంతవరకు పర్ఫెక్ట్ గా ఉంది ఏంటి అని కాంప్లైంట్ మనకు వచ్చిన తర్వాత మనం చేసిన వర్క్ మీద ఆ తర్వాత కస్టమర్ కి డెలివరీ ఇస్తాం. యాక్చువల్లీ ఏమైంది సార్ ఇది? నో పవర్ కంప్లైంట్ కింద ఇచ్చారు. సో దీంట్లో 2 కాంపోనెంట్స్ షార్ట్ అయినాయి. సో అవి రిమూవ్ చేసి మనం కొత్తవి వేస్తున్నాము. వేస్తే ఇది రెడీ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే కస్టమర్ కూడా మనకి తక్కువ కాస్ట్లో మనం సర్వీస్ చేసేయచ్చు.
అదే కంపెనీలో మార్చాలంటే కంపెనీకి వెళ్తే 3000 అలా చార్జ్ చేస్తారు. సో ఇక్కడ మనం ఏంటంటే ఈ కాంపోనెంట్ రీప్లేస్ చేసిన దానివల్ల 1500కి అలా మనకి రెడీ అయిపోతుంది. సో కస్టమర్ కూడా ఆఫ్ రేట్కి అయిపోతుంది. కస్టమర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే ఇవన్నీ ఏంటి? ఇవి హోల్సేల్ అంటారు సార్. మీరు ఇందాక టీవీ చూస్తారు కదా, టీవీ మీద ఉన్న డిస్ప్లే అంటారు. ఆ డిస్ప్లే మేము హోల్సేల్ అంటారు. ఇవి కూడా మనం కొత్తవి చేంజ్ చేస్తుంటాం. ఇవి అయితే మనం 6500 తీసుకొని కొత్త వేసి 3 months వారంటీ ఇస్తాం సార్. నెల్లూరులో ఎక్కడ మీకు 3 months వారంటీ అనేది ప్రొవైడ్ చేయరు. మేము మాత్రమే ఇది కస్టమర్కి వేసాక 3 months వారంటీ ఇస్తాం. 3 months లోపల ఏదైనా ప్రాబ్లం అయితే ఇది తీసి వేరే తీసి ఇచ్చేస్తాం. ఇప్పటి వరకు అయితే ఏది అయితే మాకు రిపీట్ కాలేదు, ఎందుకంటే మా వస్తువు మీద మాకు అంత నమ్మకం, అందుకే మేము గ్యారంటీ. ఎక్సలెంట్ సార్, అన్నీ ఉన్నాయి. అయితే వాస్తవానికి ఇక్కడ మనం చూసుకున్నట్లుగానైతే అనేక రకాల బ్రాండ్స్, అనేక రకాల టీవీస్ ఇక్కడ రిపేర్ చేస్తున్నారు. అదేవిధంగా మెయిన్ మదర్ బోర్డు కావచ్చు, పవర్ బోర్డు కావచ్చు, డిస్ప్లే కావచ్చు, ఇంకేదన్నా చిన్న చిన్న వైర్లు డ్యామేజ్, షార్ట్ సర్క్యూట్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా రిపేర్ చేస్తారనమాట. ఏది మనం తీసేయడానికి ఏదో వచ్చేసింది, డిస్ప్లే ప్రాబ్లం వచ్చింది, గీతలు పడ్డాయి, తీసుకెళ్ళి పడేద్దాం అనుకునేటువంటి ఏం మనం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ చేంజ్ చేసుకోవాలన్నా కానీ ఎంతైతే మనం టీవీ కొంటామో ఆ టీవీ ఆఫ్ అమౌంట్, సపోజ్ ఒక 40,000 పెట్టుకుంటే 20,000 వాళ్ళ డిస్ప్లేనే అవుతుంది. ఎందుకు ఒక 3,000 4-5,000లోనే ఇక్కడ రిపేర్ అవుతుంది అనమాట. అయితే ఇక్కడ ఎంతెంత కాస్ట్లు ఉన్నాయో, ఏ విధంగా తీసుకుంటారో, ఏ సైజుకి ఎంత ఉంటుంది అనేది ఒక ఫైనల్గా ఇప్పుడైతే మాట్లాడతాం. ఎలా సార్ ఇప్పుడు అయితే కాస్ట్ వైజ్కి వస్తే ఏ విధంగా ఉంటుంది? డిస్ప్లేకి సంబంధించి 32కి ఎంత, 40కి ఎంత అనేది డిపెండింగ్ అని ఉంటుందా? డిపెండ్ అయిన సైజును బట్టి ఉంటుంది. బాండింగ్ మిషన్ అయితే 32 ఒక రకం ఉంటుంది, 43, 50, 55, 60, 65 ఇలా సైజును బట్టి డిపెండ్ అయ్యింది. ఆల్మోస్ట్ ఆల్ ప్రైస్ మిషన్ దగ్గరకు వచ్చేసరికి బిలో 5-10,000 లోపే ఉండొచ్చా? 10,000 దాకా కూడా పోతుంది. ఇప్పుడు 43 అనుకోండి, 4,500 చార్జ్ చేస్తాం. 42, 43, 40, 43, 50, 55 అనుకోండి, 5,500 కాఫ్ను బట్టి మారుతుంది. అదే 65 అనుకోండి, ఒక 6,500 నుంచి 7,500 వరకు కాఫ్ను బట్టి చేంజ్ ప్రైస్ మారుతుంది. ఇలా ఉంటుంది, సైజును బట్టి మారుతూ ఉంటుంది. సో చూసారు కదా ఏ విధంగా అయితే వాళ్ళు కేర్ తీసుకొని ఎంత దించేటప్పుడు కూడా ఎంత జాగ్రత్తగా కేర్ తీసుకుంటున్నారు, తీసుకెళ్తున్నారు అన్నమాట. రిపేర్ సెక్షన్ కూడా ఏదో పాడైపోయిన టీవీలు ఎట్టగా తీసుకెళ్దాం అనేటువంటి ఏం లేదు, చాలా చాలా కేర్ తీసుకుంటారు ఇక్కడ. అదే ఇక్కడ ఉన్నటువంటి అక్షిత ఎలక్ట్రానిక్స్ స్పెషాలిటీ ఏంటంటే ప్రతిదీ కూడా కేర్ తీసుకుంటారు. సో యథావిధంగా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు అక్షిత ఎలక్ట్రానిక్స్ వాళ్ళదైతే ఇంకొక వెహికల్ అయితే ఇక్కడికి విచ్చేసింది. అయితే కొన్ని టీవీస్ని తీసుకొచ్చారు. అయితే ప్రధానంగా ఒక మాట అయితే మనం మాట్లాడుకోవాలి. అయితే ఎవరైతే టీవీస్ని తీసుకొస్తున్నారో, మన నెల్లూరు ట్రాఫిక్ అందరికీ తెలిసిందే, అక్కడ దూరాలా ఇక్కడ దూరాలా, మనకు ఒక ట్రాఫిక్ సిగ్నల్ లేదు, అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలన్నా కానీ చాలా అతి కష్టం అనమాట. అయితే మీరు ఆ ట్రాఫిక్లో వచ్చేటప్పుడు కానీ అటుపక్క ఇటుపక్క ఎవరో ఒకరు తగలడం చేయడం, అదేవిధంగా మీకు అన్కంఫర్టబుల్గా కూర్చొని ఆ గాలికి పెద్ద టీవీని పట్టుకొని మీరు అన్బ్యాలెన్సింగ్గా రావడం అనేది కూడా చాలా కష్టమైన పరిస్థితి. అయితే మీకు అదంతా ఏం లేకుండా, అంటే పొరపాటున ఏదైనా ఒకటి తగిలినా కానీ తగిలిన టీవీని మళ్ళీ రిపేర్ చేయాలంటే చాలా కష్టం. కాబట్టి మనకు ఆ సమస్య వద్దు, మీరు డైరెక్ట్ అక్షిత ఎలక్ట్రానిక్స్ వారికి మీరు కాల్ చేస్తే వ్యానే మీ దగ్గరకు వస్తుంది, అంబులెన్స్ వచ్చినట్టు వస్తుంది. బాగలేని పేషెంట్ని ఎట్లయితే తీసుకొస్తాం, బాగలేని టీవీని అంటే రిపేర్ చేసేటువంటి టీవీస్ కూడా దీనిలో తీసుకొని వస్తాం. ఒకసారి చూద్దాం రండి ఏమేమి టీవీలు తీసుకొచ్చారో, దాని ఎలా ఉంది. ఇదన్నమాట, చూసారు కదా పేషెంట్ని ఏ విధంగా తీసుకుని వస్తారు, అంతా సేఫ్ జాగ్రత్తగా తీసుకొస్తారనమాట. దీనికి బెల్ట్ ఒకటేసి చెక్ చెదరకుండా, అంటే ఊగకుండా కూడా ఆ టీవీస్ని అయితే ఇక్కడ తీసుకొచ్చున్నారు. అయితే ఈ టీవీస్ని తీసుకెళ్ళి చెక్ చేస్తారనమాట, ఏం ప్రాబ్లం వచ్చింది ఏంటనేది ఇమీడియట్గా కస్టమర్లు కూడా ఇన్ఫామ్ చేశారు. దీనికి సంబంధించిన ఛార్జెస్ ఏమైనా తీసుకోవాలనుకుంటే ఓన్లీ ఆ వ్యాన్ అయితే ఎంత డిస్టెన్స్ ఉంది, ఆ డిస్టెన్స్కి సంబంధించిన ఓన్లీ వ్యాన్ ఛార్జెస్ మాత్రమే, ట్రావెలింగ్ అలవెన్స్ ఛార్జెస్ మాత్రమే తీసుకుంటారు. దానికి మించి మీకు ఇంకొక ₹10 కూడా తీసుకోరు. అదేవిధంగా సర్వీస్కి సంబంధించిన ఛార్జెస్ ఏముంటాయి సపరేట్ ఉంటాయి. దట్స్ ఇట్. సో నెల్లూరు ప్రజలందరికీ కూడా ఇంకా అక్షిత ఎలక్ట్రానిక్స్ వారు అందిస్తున్నటువంటి అవకాశం అనమాట. స్టాఫ్ అంతా కూడా వీలేనమాట. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అన్న, అందరికీ ఇటువంటి సర్వీస్ అందిస్తున్నారు. చాలా చక్కటి అవకాశం అనమాట. ఎందుకంటే చాలామంది ఇట్లా పెట్టి డబ్బులు వేస్ట్ చేసుకోవడం కాకుండా మీరు ఇంత
టైం టేకింగ్ తీసుకొని కేర్ తీసుకొని చేస్తున్నారు. చాలా చాలా సూపర్. అందులో కూడా మనం ముఖ్యంగా తెలుసుకోవాలంటే దీంట్లో అమౌంట్ అనేది ఆదా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం. మీకు అక్కడ 15-20 అయ్యేది ఇక్కడ ఓన్లీ 5 or 3,000లో కంప్లీట్ అవుతుంది. మీరు దీన్ని దర్శించాలనుకుంటే, మీ టీవీని ఇక్కడ తీసుకురావాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేయండి. అదేవిధంగా వీళ్ళకి ఇందాక మనం చెప్పినట్టు కారు ఒకటి ఉంది, వ్యాన్ ఉంది, వాళ్ళే మీ దగ్గరకు వస్తారు. మీకున్న సమస్యలు ఎందుకు చూసుకొని టీవీని తీసుకొని వస్తారు. ఒకవేళ మీరు ఇక్కడికి రావాలనుకుంటే నెల్లూరులోనే రమేష్ నేత్రగంలో ఈ అడ్రస్ ఉంటుంది. నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు డీటెయిల్గా చెప్తారు. ఇది ఇవాళ ప్రోగ్రామ్. మరొక ప్రత్యేకమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అవర్ సువర్ణ మీడియా. దిస్ ఇస్ RJV అండ్ వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున్ సైనింగ్ ఆఫ్.